మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనము ద గ్లోబల్ టెక్నాలజీస్ మొబైల్ అండ్ ల్యాప్టాప్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర వచ్చాము. మరి శ్రీనాథ్ గారు మాతో ఉన్నారు. సో మొబైల్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ థింగ్గా మారిందనమాట. అంటే ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా చిన్నపిల్లలతో సహా వాళ్ళకు కూడా జూమ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి సో మ్యాండటరీ అవ్వడం వలన ఇక్కడ చాలా చాలా ప్రాధాన్యత మొబైల్కి ఇస్తున్నారు. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇది రెట్టింపు అవ్వే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒక్క మొబైల్కి రిపేర్ రావడం జరిగితే జస్ట్ కొత్త తీసుకోవడము అలా కాకుండా వెతుకుతూ ఉంటాం అన్నమాట, రిపేర్ ఎక్కడ ఎలా అని చెప్పి. సో వీటన్నిటికీ అంటే ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టడానికి ఆ ట్రైనింగ్ సెంటర్, ఆ కంప్లీట్ మొబైల్ ట్రైనింగ్ సెంటర్ అండి. అండ్ అలాంగ్ విత్ ద ల్యాప్టాప్స్ ఆల్సో. సో చాలా అంటే ఇది ఎంత నైపుణ్యం అంటే ఈ స్కిల్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్క పిల్లవాడు కానీ తర్వాత వచ్చేసి ఎంప్లాయీ కానీ వీళ్ళకందరికీ చాలా చాలా అవసరమైనది, చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్ అనొచ్చు అనమాట. సో వీటికి ఎగ్జాక్ట్ అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా వీళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో శ్రీనాథ్ గారితో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. నమస్తే శ్రీనాథ్ గారు. నమస్తే. శ్రీనాథ్ గారు, అసలు మీకు ఇలాంటి ట్రైనింగ్ సెంటర్ స్థాపించాలనే థాట్ ఎందుకు వచ్చింది? అండ్ తర్వాత వచ్చేసి మీరు ఎంతటితో స్టార్ట్ చేశారు సార్? 2005 నుంచి ఈ వర్క్లో ఉన్నాను మేడం. నేను స్టార్టింగ్ వచ్చేసి నాకు దీనిపైన పెద్ద అవగాహన లేదు. జస్ట్ మొబైల్ అంటే నేను ఇంటర్ కంప్లీట్ చేయగానే జస్ట్ చూసి మొబైల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడము అలా మా ఫ్రెండ్ షాప్లో వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు థాట్ వచ్చింది, ఇంత ఈజీ వర్క్ని అంత ట్రెండింగ్గా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా చాలా దీన్ని ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న థాట్ నాకు వచ్చిన తర్వాత నేను మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసినాను. 2005లో నేను చేసేటప్పుడు ఈవెన్ కలర్ మొబైల్స్ కూడా లేవు, ఈవెన్ వీడియో ప్లే అవ్వడము మనకి ఇప్పుడు వాట్సాప్ ఏవీ లేవు, ఓన్లీ కాల్ పప్స్. అప్పుడు కాల్కి కూడా మనకు ఈవెన్ 2 రూపీస్ ఇన్కమింగ్ కాల్కి ఛార్జ్ పడేది, 4 రూపీస్ 3 రూపీస్ 50 పైసా మనకు అవుట్ గోయింగ్కి ఛార్జ్ పడేది. ఆ టైం నుంచి మనము ఈ ఫీల్డ్లో ఉన్నాము. స్టెప్ బై స్టెప్ నేను స్టార్టింగ్ శాలరీ నాది 1500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసినాను. 1500 నుంచి పర్ మంత్ నేను 1500 నా స్టార్టింగ్ శాలరీ. స్టిల్ నేను ఈరోజు ఇలా హ్యాపీగా ఉన్నానంటే నేను అప్రాక్సిమేట్లీ 3 to 5 lakhs మంత్ నేను ఈరోజు ఎర్న్ చేస్తున్నాను. మార్కెట్ బాగా ఉందనుకోండి ఆల్మోస్ట్ 4.5 to 5 lakhs వరకు నేను ఎర్న్ చేస్తాను. ఆర్ ఎల్స్ మార్కెట్ కొంచెం డల్గా ఉంది, కొంచెం అలా ఉంటే మాత్రం 3 lakhs అయితే డెఫినెట్గా వస్తుంది. గ్రేట్ సార్. డెఫినెట్లీ 100% డెఫినెట్లీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రెండింగ్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఫస్ట్ మొబైల్ ట్రెండింగ్, నెక్స్ట్ క్లాత్స్. కరెక్ట్. మెయిన్ నీడ్స్, హ్యూమన్ నీడ్స్ మెయిన్ ఇవి రెండే. ఎవరికైనా ఈవెన్ మనం చిన్న పిల్లోడి దగ్గర నుంచి చూసుకుంటే ఎవరు కూడా మొబైల్ లేదైతే ఉండట్లేదు. 100% మెయిన్ రిక్వైర్మెంట్ అయిపోయింది ఇది. మన కమ్యూనికేషన్లో 100% మెయిన్ రిక్వైర్మెంట్ ఈ మొబైల్ అనేది అయిపోయింది. అంటే ఓన్లీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ ఎంతవరకు అని చెప్పేసి ఎంతమంది పీపుల్ని కవర్ చేయగలరు? అవుట్ ఆఫ్ 3% కూడా వాళ్ళు కవర్ చేయలేరు. వాళ్ళ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కాబట్టి దాని ఎక్స్పెన్సివ్, టైం టేకింగ్ ప్రాసెస్. ఒకసారి మొబైల్ ఇచ్చామంటే మరి 1 వీక్ 10 days 1 month కూడా పట్టవచ్చు. అది 1 month కూడా పట్టవచ్చు. డిఫరెంట్ ఆఫ్ టైప్స్ రీజన్స్ చెప్తారు. పార్ట్ రావడం లేదు, లేటెస్ట్ మోడల్ ఇంకా మార్కెట్లో ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ ఉంది, డిఫరెంట్ థాట్స్ చెప్తారు. దానికన్నిటికీ మనం చెక్ పెట్టడానికి 100%
బేసిక్ అండ్ ప్రొఫెషనల్ కోర్స్ని మనము అందుబాటులోకి తెచ్చినాం ఇప్పుడు. ఓకే. బేసిక్ అంటే జనరల్గా ఈ బేసిక్లో ఏంటంటే మీకు 80% ఆఫ్ ద కోర్స్ కంప్లీట్, 100%లో 80% మీరు చేయగలుగుతారు. 80% ఆఫ్ ద వర్క్ మీరు కంప్లీట్గా ఈ బేసిక్ కోర్స్లో వచ్చేస్తుంది మీకు. అది గ్లాస్ రిప్లేస్మెంట్ కానీ, హార్డ్వేర్ కానీ, ఈవెన్ సాఫ్ట్వేర్ పరంగా, ఈవెన్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్. ఓకే. యాపిల్లో అయినా మీకు కంప్లీట్గా 80% ఆఫ్ ద నాలెడ్జ్ వస్తుంది. ఈవెన్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా మీకు 80%. ఆండ్రాయిడ్ అంటే మీకు ఆల్ మోడల్స్, ఒప్పో, వివో, ఎంఐ, బ్లాక్బెర్రీ, హెచ్టీసీ, నోకియా, సామ్సంగ్, ఆల్ మోడల్స్ అనమాట. ఆల్ మోడల్స్లో మీకు నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్. సో మరి టైం టేకింగ్ ప్రాసెస్ ఎంత ట్రైనింగ్కి? టైం పీరియడ్ ఎంత సార్? టైం పీరియడ్ వచ్చి జస్ట్ 1 month అండి. జస్ట్ 1 monthలో మీరు పర్ఫెక్ట్ అవుతారని నేనైతే చెప్పను. 100% మీరు 1 monthలో మీకు ఏంటనేది మాత్రం కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. దాన్ని మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరు 100% దీంట్లో సక్సెస్ అవుతారు. ఏ విధానము మీకు చేసే విధానం ఏంటి, స్కిల్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, ఓన్లీ ట్రిక్కీ గేమ్. దీంట్లో ఉన్న ట్రిక్స్ ఏంటి, దీని నాలెడ్జ్ ఏంటి, మొబైల్ ఎంత, జస్ట్ మన అరిచేతిలో ఉన్నంత. ఈ అరిచేతిలోది మనము అర్థం చేసుకోకపోతే ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోలేము. కరెక్ట్. అది జస్ట్ బేసిక్ నాలెడ్జ్గా, బేసిక్ నేర్చుకోవడం వల్ల చాలా యూటిలైజెస్ ఉన్నాయి. బేసిక్ నాలెడ్జ్ ఎవరికైనా నేర్చుకోవచ్చు. ఈవెన్ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళు వేరే దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా సరే ఇది నేర్చుకోవచ్చు. ఎందుకంటే మినిమం నీడ్. అంటే వేరే వాళ్ళు మన మొబైల్ హ్యాక్ చేయకుండానే మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్ చిన్న స్పీకర్స్ ప్రాబ్లమ్, మైక్ ప్రాబ్లమ్, లేదంటే హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకొని మనది మనము సెక్యూర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి డిఫరెంట్గా బేసిక్ కోర్స్లో మొత్తం బేసిక్ అంటే మీకు ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ చెప్తామంటే అది కాదు. మినిమం 80% దీంట్లో కవర్ అయిపోతుంది మీకు. నెక్స్ట్ దీనికి అడ్వాన్స్డ్ కోర్స్ చేసుకుంటే మాత్రం ఈవెన్ మీరు మొత్తం చిత్తుగా లారీ కింద పడిన మనకు ఎంత 5th floor 6th floor మీద నుంచి మొబైల్ కింద పడ్డా సరే మీరు రెడీ టు మీ వితౌట్ డేటా లాస్, ఏ డేటా లాస్ అవ్వకుండా మీ మొబైల్ని మీరు రెడీ చేసుకునేలాగా మేము ట్రైన్ చేస్తాం 100%. అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే కొన్ని వేలలు ఇప్పుడైతే లక్షలే పెడుతున్నారు మొబైల్. మీకు ఇప్పుడు చార్జెస్ కూడా ఎలా ఉన్నాయనేది మీకు తెలుసు. ఈవెన్ యాపిల్ కి ఏది పోయినా, ఈవెన్ గ్లాస్ డ్యామేజ్ అయినా సరే, ఏదైనా సరే మినిమం 25 నుంచి 30,000 రేంజ్ లో ఉంది ఏ స్క్రీన్ కాస్ట్ కానీ. ఈవెన్ మనము దాన్ని ఈజీగా 5,000 to 6,000 లో క్లోజ్ చేసేస్తాం. అది కూడా విత్ మై ప్రాఫిట్. మంచి ప్రాఫిట్ లోనే 5,000-6,000 లో క్లోజ్ చేస్తాను. ఇట్స్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ సార్. సో మరి మార్కెటింగ్ స్కిల్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ అవ్విన వాళ్ళు స్థిరపడ్డారా, అండ్ తర్వాత వచ్చేసి వీళ్ళు ఎలాంటి స్కోప్స్ అండ్ ఎలాంటి సెగ్మెంట్స్లో వెళ్ళొచ్చు? ఆల్ ఓవర్ ఇండియాలో స్టిల్ ఇప్పటికైతే 500+ స్టూడెంట్స్ నేను బయటికి పంపించడం అయితే జరిగింది. స్టిల్ నేను కోర్సు ఇవ్వడం స్టార్ట్ చేసింది మాత్రం 2014 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను. 2014 నుంచి ఆల్మోస్ట్ 10 years కంప్లీట్ అయింది. 10 yearsలో ఆల్మోస్ట్ 500 above స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు. కేరళ అనుకోండి, కర్ణాటక, ఆల్మోస్ట్ ఆల్ పంజాబ్, ఢిల్లీ, ముంబై, ఆల్ ఓవర్ స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ 500+ స్టూడెంట్స్ మనము ఇప్పటికి బయటికి పంపించడం అయితే జరిగింది. దట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. సో అంటే ఇక్కడ ట్రైనింగ్ అవ్విన తర్వాత వాళ్ళు ఒక ఓన్గా షాప్ పెట్టుకోవాలి, రిపేర్ షాప్ అంటే పెట్టుబడి ఎంత పెట్టచ్చు అండ్ ప్రాఫిట్ ఎంత అర్న్ చేసుకోవచ్చు సార్? మొబైల్ షాప్ పెట్టుకోవాలంటే పెద్ద రిపేర్ సెంటర్ పెట్టుకోవాలంటే పెద్ద ఖర్చు ఏం లేదండి. ఓన్లీ టూల్స్ ఖర్చు అవుతుంది. అప్రాక్సిమేట్లీ మనం బేసిక్గా ప్రొఫెషనల్ టూల్స్ కాకుండా బేసిక్ టూల్స్ తీసుకుంటే మీకు 15,000 to 20,000 లో ఆల్ ఎక్విప్మెంట్ మొత్తం వచ్చేస్తుంది. మీరు ప్రొఫెషనల్ కోర్స్కి పోతే మాక్సిమం 80,000 పెట్టుకుంటే మీకు అన్ని టూల్స్ వచ్చేస్తాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అది మీరు మాక్సిమం 1 month లో తీసేస్తారు. మాక్సిమం మినిమం 15 days లో తీసేస్తారు, మాక్సిమం 1 month అనుకోండి. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ సార్. యావరేజ్గా మనం ఒక స్క్రీన్ ఎక్కువ కస్టమర్స్ని లేదంటే ఎక్కువ పీపుల్ మనకు అంటే క్రౌడీ లేకపోతే ఎలా అనేది కూడా మీరు అసలు అనుకోవద్దు. ఈజీగా మనకు ఉన్న మార్కెట్లో ఎన్ని మొబైల్ షాప్స్ ఇప్పుడు మీకు తెలుసు. ప్రీవియస్గా 5 years నుంచి ఇప్పటికీ ఎన్ని మొబైల్ షాప్స్ మనము అడ్వాన్స్డ్ మొబైల్ షాప్స్ ఎన్ని వచ్చాయో చూడండి. కరెక్ట్. అందుకే అంటే మనకు ప్రజలకు అంత రిక్వైర్మెంట్ ఉంది, నీడ్స్ కూడా ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి కూడా కొత్త షాప్స్ అనేది వస్తూనే ఉన్నాయి, కొత్త టెక్నీషియన్స్ అనేది వస్తున్నారు. కాకపోతే పర్ఫెక్షన్ లేదు ఎవరి దగ్గర. సో సార్ అంటే ఇప్పటి వరకు మీరు చాలా ప్రయత్నించారు. అంటే ఒక చిన్న శాలరీతో మీరు స్టార్ట్ చేసి ఈ రేంజ్కి రావాలంటే ఆషామాషి కాదు. సో ఇది అసలు మీరు అంటే మీ సర్వీస్లో ఎంత క్వాలిటీ ఉన్నది కనిపిస్తుంది.
ప్రజెంట్ ఇప్పుడు నేను ప్రీవియస్ ఒక 5 years నుంచి 6 years బ్యాక్ చూసింది ఏంటంటే 6 years బ్యాక్ అని కాదు, ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కూడా ఏంటంటే పర్ఫెక్ట్ టెక్నీషియన్ అనేది ఎవరు లేరు మేడం. రెగ్యులర్గా చాలా మంది ఉన్నారు. ఓ 80% ఆఫ్లో 40% కొంచెం కొంచెం తెలిసిన నాలెడ్జ్ తోటే వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఏం చేసిన వర్క్ కానీ ఏది చేసినా కొంచెం నాలెడ్జ్ తోటే 40% నాలెడ్జ్ తోటే వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తున్నారు. పర్ఫెక్షన్ అనేది వచ్చింది అనుకుంటే 100% టెక్నీషియన్స్ అనేది రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇన్ని షాప్స్ ఉన్నా కూడా ఇంకో కొత్త అంటే ప్రాపర్గా చేసే వాళ్ళ గురించి ప్రజలు అనేది వెతుకుతున్నారు. కరెక్ట్. ఆ పర్ఫెక్షన్ అనేది లేక, ఎక్కడ కూడా పర్ఫెక్షన్ అనేది లేక వాళ్ళు కొత్త ఎక్కడైతే ప్రాపర్గా అవుతుందో అని చెప్పి సర్చ్ చేస్తున్నారు. దీనికోసం మేము ఈ గ్లోబల్ టెక్నాలజీస్ని పెట్టాము. మెయిన్ ఏంటంటే మనం పర్ఫెక్షన్ ఇస్తాం టెక్నీషియన్కి. క్లూస్ కానీ దాంట్లో ఉన్న రిస్కీ కానీ దాంట్లో ఉన్న డిఫాల్ట్స్ కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సొల్యూషన్ అనేది మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే ఒక్క చోట అంటే సామాన్యంగా కస్టమర్ రిపీట్ అవుతున్నారు అంటేనే అక్కడ క్వాలిటీ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటిది మీరు సర్వీస్లో ఎంత పొటెన్షియల్ ఇస్తున్నారు అండ్ తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఆ పర్ఫెక్ట్ టెక్నీషియన్ని సొసైటీకి పంపిస్తున్నారు చూడండి. ఇట్స్ రియలీ ఎ గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.